కెప్టెన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్లు అదరగొట్టడంతో సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్లో 55 పరుగులకి ఆల్అవుట్ అవగా రెండో ఇన్నింగ్స్లో 176 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఇక టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 153 పరుగులకి ఆల్అవుట్ అవగా రెండో ఇన్నింగ్స్లో 80 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక మొదటి ఇన్నింగ్స్లో మొహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికాని భయపెట్టారు. దీంతో వీరిద్దరి బౌలింగ్ దెబ్బకు కెప్టెన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో విజయం సాధించేందుకు కీలక పాత్ర పోషించారు. ఇకపోతే సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ ఓటమి తర్వాత ఆ టీం కెప్టెన్ ఎల్గర్ స్పందించాడు. కెప్టెన్లో ఈ మ్యాచ్ గెలుస్తామని అనుకున్నాం, కానీ టీమిండియా బౌలర్లు మాకు పెద్ద షాక్ ఇస్తారని అనుకోలేదు. మొదటి టెస్ట్ ఆడిన సెంచురియన్ పిచ్ కంటే ఈ పిచ్ మాకు బాగా అనుకూలంగా ఉందని అనుకున్నాము, కానీ టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పై చేయి సాధించారని ఎల్గర్ తెలిపాడు. ఇక ఈ మ్యాచ్ తర్వాత నేను టెస్ట్ కెరియర్ ముగిస్తున్నాను. ఇక అలాగే ఈ సిరీస్ కనుక 3 టెస్ట్ మ్యాచ్లు అయ్యుంటే ఖచ్చితంగా ఈ సిరీస్ ఎవరికో ఒకరికి దక్కేదని ఎల్గర్ తెలిపాడు. ఇక తనతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని ఎల్గర్ తెలిపాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.